ఒక కుమారుడు తండ్రి కోసం ఎంత దూరం వెళ్తాడు? శాంతను రాజు మరోసారి ప్రేమలో పడిపోయాడు. ఆమె పేరు సత్యవతి. కాని ఈ ప్రేమకు ఒక అడ్డంకి ఉంది. సత్యవతి తండ్రి చెప్పాడు, నా కూతురు కుమారుడే రాజు కావాలి. అది విన్న శాంతను నిశ్శబ్దంగా వెనక్కి తగ్గిపోయాడు. తండ్రి బాధను చూసిన దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్ళి అన్నాడు, నేను సింహాసనాన్ని వదులుకుంటాను. కాని అది సరిపోలేదు. అప్పుడు చరిత్రలోనే భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను ఎప్పటికీ వివాహం చేసుకోను. సంతానం ఉండదు. జీవితాంతం బ్రహ్మచారి. ఆకాశం కంపించింది. దేవతలు ఆశ్చర్యపోయారు. అప్పుడు నుంచి దేవవ్రతుడు కాదు, భీష్ముడు అయ్యాడు. ఒక ప్రతిజ్ఞ మహాభారతం మొత్తం కథని మార్చింది. మరి ఈ ప్రతిజ్ఞ వల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయి? నెక్స్ట్ రీల్లో తెలుసుకుందాం.